అంధకార సంబంధమైన దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం. ఇదొక పోరాటం కదా. ఒక యవనస్తుడు ఒక పోరాటం, అనారోగ్యముతో మంచాన పడిన ఆయన ఒక పోరాటం, బ్రతకాలి అని. వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్త ఒక పోరాటం, నా వ్యాపారం బాగా చెప్పరాదండి జరగాలి కదా. కుటుంబం కలిగినటువంటి తండ్రిది ఒక పోరాటం, నా పిల్లల్ని మంచి స్థాయిలోనికి తీసుకురావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పోరాటాలు లేని మనిషి భూమి మీద స్తోత్రం చెప్తాం. కానీ ఏ పోరాటం అంటే ఇది పౌలు చెప్తుంది, ఈ లోక సంబంధమైన పోరాటం కాదు, ముక్తి కొరకు కాదు, భుక్తి కొరకు కాదు. పౌలు చెప్తున్న మాట ఏ మాట అంటే, నానా నేను ప్రభువులో మంచి పోరాటం పోరాడాను. ఎంత పోరాటం అంటే చూద్దామా దేవుని యొక్క వాక్యంలో. మొదటి కొరింథీయులు రాసినటువంటి పత్రికలోకి వద్దాం. కొన్ని చిన్న చిన్న మాటలు చెప్పి నేను త్వరగా ముగింపు వైపుకు అడుగులు వేస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక.
రాత్రికాల సమయంలో పంపించి అద్భుత రీతిగా ఆశీర్వదించులాగున ఆయన అద్భుత కార్యాలు జరిగించులాగున ఆయన స్తుతులు చెల్లిద్దాం. ఆయనే మహిమగల దేవాది దేవుడు, సర్వశక్తి గల దేవాది దేవుడు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తే ఈరోజు మనం క్షేమముగా ఉన్నాం. ఆయన నడిపిస్తే మన మార్గములు క్షేమకరముగా ఉన్నాయి. ఈరోజు ఆయన మనల్ని అందరినీ కూడా ఇక్కడ చేర్చిన విధానములో ఆయన ప్రేమ ఎంతగానో ఉన్నది. సహోదర సహోదరి, నిజముగా ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, సహాయకుడు. ఆయన వైపు చూస్తూ స్తోత్ర 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 స్తోత్ర.